ఈ ఫీడ్‌బ్యాక్ తెలిసిపోతుంది మీకు. ఒక ఒపీనియన్ అవును. ఫార్మ్ అయిపోతది. అవును. ఈ సినిమా కష్టమే ఆడదు అని. సో, ఆ టైంలో మీ చేతిలో ఏం లేని టైంలో లైట్ తీసుకుంటారు ఇంకా ఆ సినిమాల్ని. ఈ లైట్ తీసుకోవడం అంటే తర్వాత నుంచి. ఒక చిన్న హోప్ ఉంటది రాజేష్ అన్న. మనం చేసే ప్రాసెస్‌లో ఈ సినిమా ఇది వర్కౌట్ అవ్వట్లేదు. ఇది ఇలా కదా చెయ్యాలి అని మనం చెప్పడానికి ప్రయత్నిస్తాం. ఓకే. చేసే ప్రాసెస్‌లో వాళ్ళు విన్నట్టే వినరు. హ్మ్. జరుగుతూ ఉంటది. సార్ ఇది కాదు కదా ఇది అని. ఎళ్ళే ప్రాసెస్‌లో వాళ్ళు కాన్ఫిడెంట్‌గా ఉన్నప్పుడు మనకేమనిపిస్తదంటే, మేబీ అన్ని సార్లు మనం అనుకున్నదే వర్కౌట్ కాదు గదా! పక్కనోళ్ళని కూడా మనం నమ్మాలి గదా! అదేలే. మనం ఏమన్నా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నామా? వద్దులే ఈసారికి వదిలేద్దాం. వీళ్ళు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు గదా! వాళ్ళ కాన్ఫిడెన్స్ మీద ఎళ్దాం. ఒకసారి ఇలా చూద్దాం అని అనుకుంటాం. ఆ ప్రాసెస్ ఎళ్ళే కొద్దీ ఏం జరుగుతదంటే పక్కనోళ్ళు కొంతమంది చూసి బావుంది. లేదు సినిమా అదిరిపోయింది అనే ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటారు మనకి. మనకు తెలుస్తూ ఉంటది. ఇది కాదు ఏదో మన జడ్జ్‌మెంట్ అయితే కాదు అని అన్నప్పుడు వీళ్ళందరూ చెప్తున్నప్పుడు మనకేమనిపిస్తదంటే మేబీ మన జడ్జ్‌మెంట్ రాంగ్ ఏమోలే. ఇవన్నీ వర్కౌట్ అవుతున్నాయి గదా! అనే ఫీలింగ్‌కెళ్ళి